విద్యాసింగ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మీరు ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పిల్లలు, మనం ఈరోజు 10వ తరగతి తెలుగు గోలకొండ పట్టణము మీ టెక్స్ట్ బుక్లో 2వ భాగము చెప్పుకుందాం. మీరు స్క్రీన్పై చూడండి. హైదరాబాద్ నగరము నిర్మాణమై క్రమాభివృద్ధి చెందుచుండుటచే గోల్కొండ ప్రాధాన్యము తగ్గుచుండెను. అంటే హైదరాబాద్ నగరము కొత్తగా నిర్మించబడి క్రమంగా అది అభివృద్ధి చెందడం వల్ల గోల్కొండ పట్టణం యొక్క ప్రాధాన్యత కొంత తగ్గుచుండెను. అందుచే గోల్కొండలోని వర్తకులు, సర్దారులు, సామాన్య జనం గోల్కొండను వదిలి హైదరాబాద్లో నివసించసాగిరి. ఇక్కడ చూడండి, గోల్కొండ పట్టణ ప్రాధాన్యత తగ్గడం వల్ల గోల్కొండ పట్టణంలోని వర్తకులు, సర్దారులు అంటే కొందరు యోధులు, సామాన్య జనం కూడా గోల్కొండను వదిలేసి హైదరాబాదులో నివసించడానికి ఇష్టపడసాగినరు. హైదరాబాదులో దొరికిన రికార్డును బట్టి ఒక చరిత్రకారుడు ఊహించి గోల్కొండ పట్టణంలో రమారమి అంటే సుమారు 40,000 ఇండ్లు, అంటే 40,000 ఇండ్లు ఉండియుండుననియు 2 లక్షల ప్రజలు నివసించుచుండి యుందురనియు లెక్క తేల్చినాడు. ఒక చరిత్రకారుడు ఏమని చెప్పాడు? సుమారుగా గోల్కొండ పట్టణంలో 40,000 ఇండ్లు ఉండేటి, 2 లక్షల ప్రజలు నివసించేవారని లెక్క తేల్చడం జరిగింది. ఈ ప్రజల సౌకర్యార్థం మొహమ్మద్ కులీ కుతుబ్ షా 78 లక్షల హోనులు వెచ్చించినాడట. అంటే దాదాపు ఆ కాలంలోనే ఈ 2 లక్షల మంది ప్రజలకు సౌకర్యం కలిగించడం కొరకు కులీ కుతుబ్ షా 78 లక్షల హోనులు వెచ్చించినాడట, ఖర్చు చేశాడు. ఒక హోను అంటే ఏంది? ఒక హోను అంటే 4 రూపాయల విలువ కలిగిన బంగారు నాణెం. 78 లక్షల హోనులను వెచ్చించినాడట, ఖర్చు చేసిండు. పట్టణంలోని జనులకు పానీయ జలము లభించుటకు మంచి ఏర్పాటు చేయబడెను. గోల్కొండ పట్టణంలో జనమునకు పానీయ జలము, మంచినీటి సౌకర్యం కొరకు మంచి ఏర్పాట్లు చేయబడ్డాయి. దుర్గమున కొంత దూరములో ఎత్తు ప్రదేశంన, దుర్గం అంటే కోటలో కొంత దూరంలో ఎత్తు ప్రదేశంన దుర్గ తటాకము నిర్మింపబడెను. దుర్గ తటాకం అంటే చెరువు. అంటే ఆ కోటలో ఒక ఎత్తు ప్రదేశం దగ్గర ఒక చెరువు నిర్మించబడెను. ఆ దుర్గ తటాకము నుండి భూమిలో నుండి మట్టి గొట్టముల ద్వారా నీటిని ప్రవహింపజేసి కఠోర హౌజును నింపుచుండిరి. అంటే అక్కడ ఆ ఎత్తైన ప్రదేశంలో ఒక చెరువు ఏర్పాటు చేసి ఆ చెరువు నుండి భూమిలో నుండి మట్టి గొట్టాలు వేసి ఆ మట్టి గొట్టాల నుంచి నీటిని ప్రవహింపజేసి కఠోర హౌజ్ను నింపుచుండిరి. అంటే హౌజ్ అంటే ఇక్కడ ట్యాంక్, వాటర్ ట్యాంక్. కఠోర హౌజ్ నుండి నీరు మట్టి గొట్టముల ద్వారా పట్టణములోని పలు ప్రాంతములకు సప్లై ఆగుచుండెను. అంటే పట్టణంలో, గోల్కొండ పట్టణంలో నీరు ఎక్కడి నుంచి సప్లై అయ్యేది? కఠోర హౌజ్ నుంచి నీటిని మట్టి గొట్టాల ద్వారా పట్టణంలోని వివిధ ప్రాంతాలకు సప్లై చేసేవారు. నీటిని నిల్వ చేయుటకు పెక్కు హౌజులు నిర్మితములయ్యాను. ఇప్పుడు ఎలాగైతే వాటర్ ట్యాంకులు నిర్మించుకుంటున్నామో ఆ కాలంలోనే నీటిని నిల్వ చేసుకోవడానికి చాలా వాటర్ ట్యాంకులు, అంటే పెక్కు హౌజులు, అంటే పెక్కు అంటే ఎక్కువ, చాలా వాటర్ ట్యాంకులు నిర్మించుకునేవారు. కొన్ని హౌజులు జనాన వారికి నియమితములయ్యి ఉండెను. కొన్ని హౌజులను, అంటే కొన్ని ట్యాంకులను ప్రత్యేకంగా జనాన వారికి, అంటే అంతఃపుర స్త్రీల కొరకు ప్రత్యేకంగా కొన్ని హౌజులను కేటాయించేవారు. అనగా కొన్ని వాటర్ ట్యాంకులను ప్రత్యేకంగా వారి కోసం కేటాయించేవారు. పిల్లలు, తర్వాత పేరా చూడండి. రాజుగారి హర్మ్యంను చేరవలనంటే 12 ద్వారములు దాటవలసి ఉండెను. అంటే రాజుగారి యొక్క హర్మ్యము అంటే ఎత్తైన మేడను, రాజుగారి యొక్క భవనాన్ని చేరాలంటే
12 ద్వారములు దాటవలసి ఉండెను. 12 దర్వాజాలను దాటుకుంటూ వెళితేనే రాజుగారి మేడను చేరుకుంటాము. ఆ విధంగా ఏర్పాటు ఉండేది. ఉమ్రావుల యొక్కయు, ఉమ్రావులు అంటే ఉన్నత వంశీయులైన కళాపోషకులు, ఉమ్రావుల యొక్కయు పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నీ చాలా వరకు లోపలి కోటలో నుండుచుండెను. అంటే గొప్ప గొప్ప వాళ్ళ భవనాలు, ఉమ్రావుల యొక్క భవనాలు, అధికారుల యొక్క భవనాలు, వాళ్ళ మందిరములు అంటే వాళ్ళ భవనాలు అన్నీ కోట లోపలనే, గోల్కొండ కోట లోపలనే ఉండేటి. గొప్పవారికి గోలకొండ యందును బాగా నగరం నందును మందిరములు ఉండుచుండెను. అంటే గొప్పవారికి, సంపన్నులకు గోల్కొండ కోటలోను మరియు బాగా నగరము అంటే భాగ్యనగరంలోను మందిరములు, ఇళ్ళు ఉండుచుండెను. అంటే సంపన్నులకు ఇటు గోల్కొండ పట్టణంలో ఇండ్లు ఉండేటి, అటు భాగ్యనగరము అనగా హైదరాబాద్లోను ఇండ్లు ఉండేటి. పట్టణములోని బజార్లలో చిల్లర వస్తువులు, తినుబండారములు, విలాస వస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మబడుచుండెను. విరివిగా అంటే ఎక్కువగా, అధికంగా. ఆ గోల్కొండ పట్టణంలో బజార్లలో చిల్లర వస్తువులు దొరికేటి, తినుబండారాలు దొరికేటి, విలాస వస్తువులు అంటే సంతోషం కొరకు వాడుకునే వస్తువులు, నగలు, నాణాలు విరివిరిగా అమ్మబడుచుండెను. గోల్కొండ పట్టణంలో వణిక్పుంగవులు విదేశీయులతో వర్తకం చేయుచు కుబేర సములై ఉండిరి. అంటే విదేశీయులతో వ్యాపారం చేస్తూ వాళ్ళు కుబేరునంతటి గొప్ప ధనవంతులై ఉండిరి. అనగా గోల్కొండ పట్టణంలోని వణిక్పుంగవులు అంటే వ్యాపార శ్రేష్ఠులైన వ్యాపారులు విదేశీ వ్యాపారం చేస్తూ డబ్బును విపరీతంగా ఆర్జిస్తూ కుబేర సములై గొప్ప ధనవంతులై ఉండేవారు. అప్పుడు ఈ పట్టణంలో దొరకని వస్తువే లేకుండెను. చూసారా పిల్లలు, గోల్కొండ పట్టణంలో దొరకని వస్తువే లేకుండెను. అన్ని వస్తువులు దొరికేటి. వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే కదా. పుట్టినిల్లు అంటే జన్మస్థానం. వజ్రాలకు గోల్కొండ పెట్టింది పేరు. పుట్టినిల్లు, జన్మస్థానం. వజ్రాలు చాలా దొరికేటి. భారత భూమి నలుమూలల నుండి వర్తకం సాగుచుండెను. భారతదేశము నలుదిక్కుల నుండి వర్తకం సాగుచుండెను. ఎక్కడ? గోల్కొండ పట్టణ కేంద్రంగా భారతదేశం నలుమూలల నుండి వర్తకం సాగుచుండెను. విదేశముల నుండి వచ్చేటి సరుకులు మచిలీపట్నము నుండి నేరుగా గోల్కొండకు వచ్చుండెను. విదేశాల నుండి వచ్చే వస్తువులు ఎక్కడి నుంచి వచ్చేటి? మచిలీపట్నం నుంచి, అంటే బందరు నుండి నేరుగా గోల్కొండకు వచ్చుచుండెను. విదేశీ వ్యాపారము చేయువారిలో డచ్చివారు ప్రధానులుగా నుండిరి. విదేశీ వ్యాపారం చేసేవాళ్ళలో మొదటి స్థానం ఎవరిది? డచ్చి వారిది. ఈ వర్తకమునకు గోల్కొండ పట్టణము కేంద్రముగా నుండి తెలంగాణమునంతకును ప్రాకుచుండెను. ఈ వ్యాపారానికి గోల్కొండ పట్టణం ముఖ్య కేంద్రంగా ఉండి తెలంగాణ అంతటికి ఈ వ్యాపారము జరుగుచుండేది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా నుండెను. ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో తెలంగాణ ఎలా ఉండేదట? ఈజిప్టు వలె ఉండేది. ఈజిప్టు ప్రపంచపు అంగడి అంటారు. తెలంగాణ కూడా ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా నుండెను. తుర్కిస్తాన్, అరేబియా, పారసీకం మొదలగు దేశాల నుండి వర్తకులు వచ్చుచుండిరి. అంటే చూడండి, అంతర్జాతీయ వ్యాపారం జరిగేది. విదేశీ వర్తకులు వచ్చేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచి? తుర్కిస్తాన్, అరేబియా, పారసీకం మొదలగు దేశాల నుండి వర్తకులు వచ్చుచుండిరి. కౌశల్యం గల శిల్పులు, చిత్రకారులు ఉండిరి. కౌశల్యం గల నేర్పరులైన శిల్పులు అంటే ఈ శిలలను శిల్పాలుగా మార్చేవాళ్ళు, శిల్పాలు చెక్కేవాళ్ళు. నేర్పరులైన శిల్పులు ఉండేవారు, చిత్రకారులు కూడా ఉండేవారు. పట్టణంలోకి సరుకునంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండును. మరి గోల్కొండ పట్టణంలోకి సరుకంతా ఎక్కడి నుంచి వచ్చేది? బంజారా దర్వాజా. మనం అనుకున్నాం కదా 8 దర్వాజాలు ఉన్నాయని చెప్పేసి. ఆ 8 దర్వాజాల్లో బంజారా దర్వాజా ద్వారానే ఈ పట్టణంలోకి వచ్చే సరుకులంతా వచ్చేది.
బంజారాలు అనబడు లంబాడీలు ధాన్యము ఉప్పు మొదలగునవి తెచ్చుచుండుటచే ఆ ప్రవేశ ద్వారంనకు బంజారా దర్వాజా అని పేరు వచ్చినది. మరి బంజారా దర్వాజా అని పేరు ఎందుకు వచ్చింది ఆ ద్వారానికి అంటే బంజారులు అనబడు లంబాడీలు ధాన్యాన్ని ఉప్పు మొదలగు వస్తువులు తెచ్చుచుండుటచే ఆ ప్రవేశ ద్వారంనకు బంజారా దర్వాజా అనే పేరు వచ్చింది అని చెప్పవచ్చు. బియ్యము, జొన్నలు, గోధుమలు, చందనము, సీసము, తగరము, కస్తూరి, చైనా పట్టుగుడ్డలు, కర్పూరము, గాజు సామానులు, సువాసన ద్రవ్యములు మొదలగునవి దిగుమతి అగుచుండెను. అంటే దిగుమతి చేసుకునేవాళ్ళు ఇంపోర్ట్. ఇవన్నీ ఏవేవి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు? బియ్యము, జొన్నలు, గోధుమలు, చందనము, సీసము, తగరము, కస్తూరి, చైనా పట్టుగుడ్డలు, కర్పూరము, గాజు సామాన్లు, సువాసన ద్రవ్యములు మొదలగునవి దిగుమతి అగుచుండెను. కొన్ని వస్తువుల ధరలు వివరించుకొంచున్నాం. చూడండి పిల్లలు, కొన్ని వస్తువుల ధరలు ఏ విధంగా ఉండేటివో చూడండి. అంటే ఇవి 300 సంవత్సరాల కిందటి ధరలు. చూడండి, గోధుమలు పుట్టి ఒకటికి అంటే ఒక పుట్టికి 4 హోనులు. 4 హోనులు అంటే మనకు తెలుసు కదా ధర. ఒక హోను 4 రూపాయల విలువ చేసే బంగారు నాణం. పుట్టి అంటే అప్పటి కొలమానం. అంటే దాదాపు ఇప్పటి 4 క్వింటాల కంటే ఎక్కువనే ఉంటుంది. ఒక పుట్టి అంటే ప్రస్తుత 4 క్వింటాల కంటే ఎక్కువనే ఉంటుంది. 4 హోనులు మాత్రమే ధర. బియ్యము, ఒక పుట్టెడు బియ్యంకు 1 హోనున్నర, 1.5 హోనులు. మిరియాలు ఒక పుట్టికి 25 హోనులు. చందనపు చెక్క పుట్టికి 12 హోనులు. సీసము పుట్టికి 12 హోనులు. తగరము పుట్టికి 80 హోనులు. లవంగాలు 40 షేర్ల మనుమునకు 10 హోనులు. అంటే షేరు కూడా అప్పటి కొలమానము. మనుము అంటే 40 షేర్లు. 40 షేర్లకు 1 మనుము. వెన్న 12 షేర్ల మనుమునకు 10 పనములు. ఇక్కడ పట్టు నూలు 1 మనుముకు 45 హోనులు. కస్తూరి 1 షేరుకి 12 హోనులు. పచ్చకర్పూరము 1 షేరుకి 20 హోనులు. ఎద్దు, ఒక ఎద్దు ఒక్కటికి 2 హోనులు. అంటే ఇప్పటి విలువ ప్రకారం 8 రూపాయలకు 1 ఎద్దు వచ్చేది. మేక, 1 మేకకు 2 పనములు. పనము అంటే హోనులో 16వ భాగము. అంటే 1 మేకకు 2 పనములు. 2 పనములు అంటే దాదాపు ఒక 50 పైసల విలువ. ఇప్పటి 50 పైసల విలువ. 1 పనము అంటే ఒక 25 పైసల విలువ ఇప్పుడు. కోళ్ళు అంటే ఒక 50 పైసలకు 1 మేక వచ్చేది. కోళ్ళు 60 కోళ్ళకి 1 హోను అంటే 4 రూపాయలు 60 కోళ్ళకు. గుడ్లు ఎగ్స్ 80కి 1 పనము. 1 పనము అంటే హోనులో 16వ భాగం అంటే ఒక 25 పైసలకు 80 ఎగ్స్ వచ్చేటి. ఈ విధంగా 300 సంవత్సరముల క్రిందట ధరలు ఉండెను. అంటే 300 సంవత్సరాల కింద ధరలు ఇంత తక్కువగా ఉండేటి. హోను అనున్నది ఒక బంగారు నాణెం. దీనిని పెగోడా అని కూడా అందురు. హోను అన్న పెగోడా అన్న ఒకటే. విదేశీయులు పెగోడా అని పిలిచేవారు. ఒక్కొక్క హోను 4 రూపాయల విలువను కలిగి ఉండెను. 1 హోను అంటే 4 రూపాయల విలువ ఉన్నటువంటి అది బంగారు నాణెం. పనము అనున్నది హోనులో 16వ భాగం. పనము అనేది హోనులో 16వ భాగము. అంటే 16వ భాగం అంటే ఒక 25 పైసలు అన్నమాట. పెగోడాలో అర్ధ పావు పెగోడాలు కూడా ఉండెను. అర్ధ రూపాయి పావులా అన్నట్టు పెగోడాలో అర్ధ పెగోడా, పావు పెగోడా అంటే పావు పెగోడా అంటే 1/4 పెగోడా. ఇవి కాక పైసలు, గవ్వలు క్రయ విక్రయాదుల యందు ప్రచారంలో నుండెను. అంటే ఇవే కాకుండా పైసలు ప్రచారంలో ఉండేటి, గవ్వలు కూడా క్రయ విక్రయాల్లో వాడేవాళ్ళు. ఇక్కడ క్రయము అంటే కొనుగోలు చేయడం, విక్రయం అంటే అమ్మడం. పైటన్ వస్త్రాలు, బందర్ కలంకారీ చీరలు ఎక్కువగా అమ్ముడుపోచుండెను. ఇక్కడ అంగళ్ళలో పైటన్ వస్త్రాలు, బందర్ కలంకారీ చీరలు ఎక్కువగా
అమ్ముడుపోచుండెను. రంగుల కర్మాగారము డచ్చి వారు నడుపుచుండిరి. అంటే రంగుల ఫ్యాక్టరీని డచ్చి దేశస్థులు నడుపుచుండేవారు. ఉన్ని పరిశ్రమ, ఇనుము పరిశ్రమ సాగుచుండెను. ఈ ఇనుము కర్మాగారం నందే ఆయుధములు, ఫిరంగులు నిర్మించుచుండిరి. ఈ ఇనుప ఫ్యాక్టరీలందే ఆయుధాలను, ఫిరంగులను తయారు చేసేవాళ్ళు. కూరగాయలు, మాంసము అమ్ము దుకాణాలు ఉండేను. ఇప్పుడు ఎలాగ ఉన్నాయో అప్పుడు కూడా కూరగాయలు అమ్మే దుకాణాలు, మాంసం అమ్మే దుకాణాలు ఉండేవి. కానీ ఇవి అంత పెద్దవి కావు. అంటే చిన్న చిన్న దుకాణంలో మాంసము, కూరగాయలు అమ్మేవాళ్ళు. కోట వెలుపల పెద్ద మార్కెట్లు ఉండేను. కోట వెలుపల అంటే ఈ గోల్కొండ కోట వెలుపల పెద్ద మార్కెట్లు ఉండేటి, అంగళ్ళు. గోల్కొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో చాలా జాగ్రత్త వహించుచుండిరి. గోల్కొండ కోట లోపలికి ఎవరైనా కొత్త వారు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. చాలా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. కొత్తవాడు వచ్చినచో వానికి ప్రవేశం చాలా దుర్లభం. దుర్లభం అంటే కష్టం. గోల్కొండ కోటలోనికి అనుమతి ఉండేది కాదు. వానికి దారోగా యుద్ధ నుండి అనుమతి పత్రమైనా ఉండవలను. గోల్కొండ కోటలోకి, గోల్కొండ పట్టణంలోకి ప్రవేశించాలంటే కొత్త వాళ్లకు దారోగా అనే అధికారి నుంచి ఒక అనుమతి పత్రం ఉండాలి, అంగీకార పత్రం ఉండాలి, పర్మిషన్ ఉండాలి, పర్మిషన్ లెటర్ ఉండాలి. లేదా రాజోద్యోగులలో ఎవ్వని పరిచయమైన ఉండవలేను. దారోగా నుంచి అనుమతి పత్రం అన్న ఉండాలి, లేకుంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా రాజోద్యోగుల్లో ఉండన్న ఉండాలి, పరిచయస్తులు ఉండాలి. క్రొత్తవాడు రాగానే వాని వద్ద ఉప్పు కానీ పొగాకు కానీ ఉన్నదేమోనని వాళ్ళు బట్టలు బాగా తడివి చూచెదరు. చూసారా? కొత్తవాడు వచ్చిండంటే వాడిని ముందుగా వాని దగ్గర ఉప్పు ఉందా, పొగాకు ఉందా అని చెప్పేసి వాళ్ళు అంటే శరీరము, వాళ్ళు కాదు ఇక్కడ. వాళ్ళు అంటే శరీరాన్ని, బట్టలను బాగా తడివి చూసేవాళ్ళు, చెక్ చేసేవాళ్ళు. ఈ రెండు ఎందుకంటే ఈ రెండు వస్తువుల వల్ల రాజుగారికి ఎక్కువగా రెవెన్యూ వసూలగుచుండెను. అంటే రాబడి వచ్చేది. ఉప్పు వల్ల, పొగాకు వల్ల రాజుగారికి ఎక్కువగా ఆదాయం వచ్చేది, ట్యాక్సీ వచ్చేది. అందుగురించే ఆ రెండు వస్తువులు చెక్ చేసేవాళ్ళు. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర ఒకవేళ ఆ ఉప్పు కానీ పొగాకు కానీ ఉన్నదేమో అని చెప్పేసి. వానికి ఒక్కొక్కసారి 2-3 రోజుల వరకు ప్రవేశం లభించకపోవచ్చును. చూడండి, కొత్త వాళ్ళు గోల్కొండ పట్టణంకి రావాలంటే తెలిసిన వాళ్ళు లేకపోతే, దారోగా నుంచి పర్మిషన్ లేకపోతే ఒక్కొక్కసారి 2-3 రోజులు ప్రవేశ ద్వారం వద్దనే ఉండవలసి వచ్చేది. అనుమతి ఉండేది కాదు లోపలికి. కొత్త వాళ్లకు అనుమతినిచ్చు దారోగా లేడనియో మరేవేవో సాకులు కల్పించి ద్వార రక్షకులు వారి నుండి లాభం పొందుటకు ప్రయత్నించుచుందురు. ఆ ద్వార రక్షకులు అంటే 8 దర్వాజాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్క ద్వారం వద్ద, ఒక్కొక్క దర్వాజా వద్ద ఒక్కొక్క ద్వార భటులు ఉండేవాళ్ళు, రక్షక భటులు. వాళ్ళు అనుమతించే వాళ్ళు కాదు లోపలికి. అనుమతించాలంటే దారోగా నుంచి అనుమతి పత్రం ఉండాలి. వాళ్ళు ఏమనేవాళ్ళు, దారోగా లేడు, ఎటో ఊరు వెళ్ళిండని చెప్పేసి వాళ్ళు ఏదో సాకులు చెప్పేవాళ్ళు. సాకులు అంటే వంకలు చెప్పి వారి దగ్గర నుంచి ఏమన్నా లంచం ఇస్తే ఆ లంచాన్ని ఆశించి ఆ విధంగా చెప్పేవాళ్ళు. ఆ డబ్బులు తీసుకొని లోపలికి పంపించేవాళ్ళు. గోల్కొండ పట్టణంలో గొప్ప అధికారులు కూడా వర్తకం చేయుచుండిరి. ఈ గోల్కొండ పట్టణంలో మామూలు వర్తకులే కాదు, గొప్ప అధికారులు కూడా వర్తకం చేయుచుండిరి. మీర్ జుమ్లా అను మంత్రి కొన్ని వజ్రపు గనులకు సొంతదారుడై వజ్రాల వ్యాపారమున మిగుల ధనమును గడించుచుండెను. మిగుల ధనం అంటే ఎక్కువ ధనమును సంపాదించుచుండెను. గడించుచుండెను అంటే సంపాదించుచుండెను. అంటే మీర్ జుమ్లా అనే మంత్రికి సొంత వజ్రపు గనులు ఉండేటి. వజ్రాల వ్యాపారం చేసేవాడు. గోల్కొండ పట్టణంలో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని ప్రసిద్ధి. చూడండి, అతని వద్ద 20 మనువుల తూకము గల వజ్రములు ఉండెను. అతని వద్ద, మంత్రి వద్ద, మీర్ జుమ్లా అను మంత్రి వద్ద 20 మనుగుల తూకము గల వజ్రములు ఉండెను. అక్కన్న సేనాని కొన్ని ఓడలకు
సొంతదారుడై ఓడల వ్యాపారం చేయుచుండెను. చూడండి, మీర్ జుమ్లా అనే మంత్రే కాకుండా అక్కన్న అనే సేనాధిపతి కూడా కొన్ని ఓడలకు సొంతదారు, ఓడల వ్యాపారం చేసేటివాడు. పిల్లలు, ఇప్పుడు ఈ పాఠంలో కొన్ని కఠిన పదాలకు అర్థాలు చూడండి. హోను అంటే 4 రూపాయల విలువైన బంగారు నాణెము. పణము, హోనులో 16వ భాగము. హోనులో 16వ భాగం అంటే 25 పైసలు. తటాకము, చెరువు. ఉమ్రావులు, ఉన్నత వంశీయులైన కళాపోషకులు. జనానా వారు అంటే అంతఃపుర స్త్రీలు. హౌజులు, నీటి ట్యాంకులు. వణిక్ పుంగవులు అంటే శ్రేష్ఠులైన వ్యాపారులు. కుబేరసములు అంటే గొప్ప ధనవంతులు. కౌశల్యము అంటే నేర్పు. క్రయము అంటే కొనడం. విక్రయం అంటే అమ్మడం. దుర్లభం కష్టము. సాకు అంటే నెపము, వంక. వళ్ళు అంటే శరీరము. పిల్లలు, ఆలోచించండి, చెప్పండి, మనం చూద్దాం. గోల్కొండ వదిలి సామాన్య జనం హైదరాబాదుకు ఎందుకు వెళ్ళి ఉంటారు? చూడండి, అప్పుడే హైదరాబాద్ నగరం నిర్మాణం జరుగుతుంది, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా గోల్కొండ పట్టణంలో జనసమ్మర్దం ఎక్కువగా పెరిగింది, అంటే జనసంఖ్య ఎక్కువగా పెరిగింది. సామాన్య జనానికి వాళ్ళ బంధువులు గోల్కొండ పట్టణానికి రావాలంటే చాలా సమస్య ఉండేది, అడుగడుగున తనిఖీలు ఉండేటి. గోల్కొండ పట్టణం యొక్క ప్రాధాన్యత కూడా క్రమంగా తగ్గుతూ వచ్చింది. అందుకే సామాన్య జనం హైదరాబాదుకు వెళ్ళి ఉంటారు. ఆ తర్వాత రెండవ ప్రశ్న చూడండి. గోల్కొండ పట్టణంలో వర్తక వాణిజ్యాలు ఎట్లా సాగాయి? గోల్కొండ పట్టణము గొప్ప వర్తక వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. బజార్లో చిల్లర వస్తువులు, తినుబండారాలు, నగలు, నాణాలు దొరికేవి. గోల్కొండ పట్టణంలో చాలా ధనవంతులైన వర్తకులు విదేశీ వ్యాపారం చేసేవాళ్ళు, వజ్రాల వ్యాపారం చేసేవాళ్ళు. తెలంగాణ ఈజిప్టు అంగడిగా గోల్కొండ ప్రసిద్ధిగాంచింది. విదేశీ వస్తువులు మచిలీపట్నం ఓడరే ద్వారా గోల్కొండ వచ్చేవి. పైఠన్ వస్త్రాలు, బందర్ కలంకారీ చీరలు ఎక్కువగా అమ్ముడుపోవచ్చుండెను. ఇంకా మీర్ జుమ్లా అనే మంత్రికి వజ్రాల గనులు ఉండేవి. అక్కన్న ఓడల వ్యాపారం చేసేవాడు. డచ్చి, తుర్కిస్తాన్, అరేబియా, పర్షియా మొదలగు దేశాలతో వ్యాపారం జరిగేది. ముఖ్యంగా గోల్కొండ పట్టణం ముఖ్య కేంద్రంగా తెలంగాణ అంతా వ్యాపారం జరిగేది. ఆ తర్వాత పిల్లలు, గోల్కొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకునేవారు? గోల్కొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో చాలా జాగ్రత్త పడేవారు. కొత్తవారు గోల్కొండ పట్టణంలోకి రావాలంటే దారోగా వద్ద నుండి, అంటే దారోగా అనే అధికారి వద్ద నుండి అనుమతి పత్రం ఉండాలి, లేక రాజోద్యోగుల్లో ఎవరితోనన్నా పరిచయం అన్నా ఉండాలి. ఎందుకంటే కొత్తవారు లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళు ఉప్పు కానీ పొగాకు కానీ వెంబడి తెస్తున్నారేమో అని చెప్పేసి వాళ్ళను ఒళ్ళు, అంటే వాళ్ళ శరీరము, బట్టలు అంతా తడివి చూసేవాళ్ళు. ఎందుకంటే రాజుగారికి ఈ ఉప్పు పొగాకు వల్ల ఎక్కువ రెవెన్యూ వచ్చేది, రాబడి వచ్చేది. అందుగురించి కొత్త వాళ్ళు గోల్కొండ పట్టణంలోకి రావాలంటే చాలా కష్టమయ్యేది. ముఖ్యంగా ఎందుకంటే రెవెన్యూ పెంచుకోవడం కోసము, శత్రువులను గుర్తించడం కోసం రాజుగారు ఆ విధంగా గోల్కొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు. పిల్లలు, దీని ముందు భాగం వీడియోలు చూడాలంటే మీకు స్క్రీన్పై కనిపించే వీడియోపై క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే మీరు ఆ వీడియోను చూడవచ్చు.